నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉందండి. బోడుప్పల్ నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ అండి. మనకి బోడుప్పల్ నుంచి చెంగిచెర్లకి వెళ్ళే రోడ్లో ఉంటుందండి మనకి హౌస్ వచ్చేసి. నా వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లండి, అలా చేయకండి ప్లీజ్ అండి. ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతాయి. ఎందుకంటే ఎండ్ వరకు చూస్తే ఎందుకు అర్థమవుతుంది అంటే మనకి డీటెయిల్స్ మొత్తం ఎండ్ వరకు చెప్తానండి. ప్రైస్ కూడా నేను ఎండ్కే చెప్తానండి, అందుకే నేను దాని గురించి చూడమంటున్నాను. ఇది వచ్చేసి మనకి 167 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 30x50 డైమెన్షన్ సైజ్. G+1 కింద 2 BHK పైన 2 BHK ఇచ్చాడు. మనకి ఇంటి ముందు 25 ఫీట్ CC రోడ్, 25 ఫీట్ రోడ్ ఉందండి. మన డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, ఇంటికి వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ కూడా ఉందండి మనకి. ఇల్లు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు, చాలా బాగుంది ఎలివేషన్ కూడా. ప్రజెంట్ కార్ పార్కింగ్ కూడా ఉందండి మనకి ఇంటికి. దీనికి డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉందండి. డ్రైనేజ్ కనెక్షన్ వచ్చి అక్కడ సైడే ఉంది. లైన్ కూడా చాలా మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లైన్ కూడా ఇచ్చారండి. ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చారు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇది వెస్ట్ ఉంది, ఈస్ట్ కూడా ఉందండి. సేమ్ ఫేసింగ్లోనే వెస్ట్ కూడా ఉంది, ఈస్ట్ కూడా ఉందండి మనకి. సేమ్ కన్స్ట్రక్షన్ అండి. ప్రజెంట్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది. కార్ పార్కింగ్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చాడు, చాలా పెద్దగా ఉందండి కార్ పార్కింగ్ ఏరియా. చూడండి పార్కింగ్ ఏరియాలో కూడా మనకి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా మనకి. అండ్ గేట్లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్కి వచ్చేసరికి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ పక్కనే వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. అక్కడ వాష్రూమ్ కూడా ఉందండి. ప్రజెంట్ సెట్ బ్యాక్ చూద్దాము. ఇదంతా సెట్ బ్యాక్ విషయం అండి. సెట్ బ్యాక్లోకి ఎంటర్ అవుతున్నాం మనం వచ్చేసి. ఇదంతా సెట్ బ్యాక్ చూడండి. ఇదంతా సెట్ బ్యాక్ అండి మనకి కనిపించేంత సెట్ బ్యాకే. సెట్ బ్యాక్ కూడా చాలా విశాలమైన సెట్ బ్యాక్ ఇచ్చాడు. మొత్తం సెట్ బ్యాక్ అక్కడ ఉంది. మళ్ళీ అక్కడ రైట్ కూడా తిరగచ్చు మనము. మళ్ళీ లోపలికి వెళ్ళేసి మనం రైట్ కూడా తిరగచ్చు. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ అండి. చూడండి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం కూడా లేదండి మనకి. క్లియర్ టైటిల్ అండి మనకి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతామండి. మనకి ఇది వచ్చేసి బోర్ కనెక్షన్ అండి. మనకి సంప్ వచ్చేసి ఇక్కడ ఉందండి మనకి. ఇది సంప్ కనెక్షన్. ఇది అప్ టు 5,000, 6,000, 7,000 లీటర్స్ దాకా ఉంటుందండి మనకి సంప్ కూడా. చూడండి పార్కింగ్ ఏరియా కూడా చాలా మంచి విశాలమైన పార్కింగ్ ఏరియా ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. మెయిన్ ఎంట్రన్స్లో మనకు చూడండి వర్క్ ఎంత మంచి నీట్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ వర్క్ చాలా బాగుంది. మెయిన్ డోర్ అండి మనకి కనిపించేది వచ్చేసి మెయిన్ డోర్ అండి మనకి. గ్రౌండ్ ఫ్లోర్లో డోర్ కూడా మనకి ఇండియన్ టేక్ డోర్ అండి మనకి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇదంతా మీరు చూసేంత హాల్ వర్క్ అండి. ఇదంతా హాల్ వర్క్. హాల్లో మనకి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి హాల్లో మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చాలా మంచి డీసెంట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ అండి మనకి. అక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చారు. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా బాగుందండి మనకి. ఇదంతా హాల్ అండి. మనకి మధ్యలో ఒక చిన్న ఆర్చ్ చేసుకుంటే అక్కడ డైనింగ్ హాల్గా అవుతుంది. ఫుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు ఎంత హాల్ కమ్ డైనింగ్ హాల్ ఇచ్చారు ఇందులోనే. దీని ఆపోజిట్లో వచ్చేసి మనకి కిచెన్ ఇచ్చారు. కిచెన్ కూడా చూడండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనం రెంట్కి ఇస్తాం కాబట్టి కిచెన్ చిన్నగా వచ్చింది. పైన బాగా వస్తుందండి ఇది. దీని ఆపోజిట్లో 2 బెడ్రూమ్స్ కూడా ఇచ్చాడు మనకి. అది అప్పుడు ఇక్కడ చిన్న ఏమంటారు ఏదైనా ఫోటో కానీ ఏమైనా పెట్టుకునే ప్లేస్ కూడా ఇచ్చారు అందుకే చిన్న డిజైన్ లాగా. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్స్ అండి. ఇట్స్ రైట్ సైడ్కి వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, లెఫ్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ప్రజెంట్ మనం రైట్ సైడ్కి వెళ్దాము చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంత బాగుందో, చాలా బాగుందండి మనకి. ఎంత మంచి డిజైన్ వర్క్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్, లైటింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ వర్క్. ఎక్కడెటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు మనకి. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు మనకి. ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. చిన్న బెడ్రూమ్స్ అయితే బాగా మంచి. దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చాడు మళ్ళీ. ఇది మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. ప్లేస్ కూడా ఇచ్చాడు. డ్రెస్సింగ్ రూమ్ లాగా చిన్న డ్రెస్సింగ్స్ ఇక్కడ మనకి కట్టన్ పెట్టి డ్రెస్సింగ్ రూమ్ లాగా అవుతుంది. దీని ఆపోజిట్లో వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అంటే ఇది. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు, లైటింగ్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నెంబర్ 1 ఇచ్చారు మనకి. చూడండి వర్క్ ఎలా ఉందో చాలా బాగుందండి. మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ వర్క్ అంటే మనకి పైన లోన్ ఫుడ్ ఇచ్చాడు కాకుండా దీని కూడా అటాచ్ బాత్రూమ్. ఇది మనకి ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు. చూడండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. మీకు హాల్ కమ్ డైనింగ్ హాల్ చూపించా, కిచెన్ చూపించా, బెడ్రూమ్స్ 2 బెడ్రూమ్స్ చూపించానండి. ఇది మనకి ఇంకో బాత్రూమ్ అండి మనకి, కామన్ బాత్రూమ్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతాను. ప్లీజ్ అండి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి వ్యూ ఇద్దాం, మీకు అర్థమైపోతుంది. స్టెప్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. మంచిగా స్టెప్స్ ఈజీగా ఉన్నాయి.
మనకి విండోస్ కూడా ఉన్నాయండి ఇక్కడ మనకి. చూడండి ఎంత బాగున్నాయి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో వ్యూ కూడా చూడండి ఎంత బాగుంటుందో. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ ఇదంతా మనకి బయట వరండా అండి. మనకి ఈ వరండాలో కూడా మనకి యూపీవీసీ విండో అంటారు, యూపీవీసీ షీట్ అంటారు అంటే మనకి పీవీసీ షీట్. ఇది మనకు వాటర్ ప్రూఫ్ షీట్. చూడండి అక్కడ మనకు అంతా అక్కడ ఇట్స్ రైట్ సైడ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. చూడండి అది సెట్ బ్యాక్ అంటే ఇప్పుడు వెళ్ళేదంతా సెట్ బ్యాక్లోకి వెళ్తున్నాను. చూడండి అంతా సెట్ బ్యాక్. ఇంకా వాష్ ఏరియా కూడా ఇచ్చారు. చుట్టుపక్కల అంతా హౌసెస్ ఉన్నాయండి మనకి. ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. మనకి FTPL బఫర్ జోన్ అలాంటి ఏం లేవంటే క్లియర్ టైటిల్ యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారమే కట్టాడు. ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. చూడండి ఎంత మనకి వరండా అండి. వరండాలో కూడా మనకి చెప్పండి ఫాల్ సీలింగ్ వర్క్. మనకి మెయిన్గా టైల్స్ ఒకటి చాలా బాగా ఇచ్చారండి మనకి. చూడండి టైల్స్ ఒకటి చాలా మంచిగా ఇచ్చాడు. మెయిన్ డోర్ సేమ్ కింద ఎలా ఇచ్చారో అలానే ఇచ్చాడు మనకి. చూడండి మెయిన్ డోర్ కూడా చాలా బాగుంది మనకి, నీట్గా ఇచ్చాడు. ఇక్కడ చూడండి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది, మంచి డిజైన్ ఇచ్చాడు. చాలా మంచి కన్స్ట్రక్షన్ వర్క్ అండి. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు మనకి. మన టీవీ షో కూడా చాలా బాగుంది. చూడండి డిజైన్ అయితే చాలా మంచి నీట్ డిజైన్ ఇచ్చాడు. వర్క్ కూడా చాలా బాగా వచ్చింది, క్రాక్స్ లేకుండా. మనం కర్టన్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డైనింగ్ హాల్ అవుతుంది, ఇక్కడ హాల్ ఇక్కడ ఇది అవుతుందండి మనకి, అక్కడ హాల్ అవుతుంది. దీంట్లో వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఇది కిచెన్ ఇచ్చాడు. కిచెన్ ఇక్కడ పెద్దగా ఇచ్చాడు కదా, ఇది కిచెన్ పెద్దగా ఇచ్చాడు. కిచెన్ చాలా పెద్దగా ఇచ్చాడు ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. వాళ్ళు కూడా చాలా మంచిగా ఇచ్చాడు. ఇక్కడ మనం పూజ రూమ్ లాగా ఒక చేపించేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ పూజ స్టోర్ వస్తుంది ఇక్కడ. ఇది వచ్చేసి మనకి చిన్న డిజైన్ అంటే మనకి మన సేమ్ కింద ఎలా ఇచ్చాడు బెడ్రూమ్స్ అలానే ఇచ్చాడు. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. లైటింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇది మనకి వెస్టర్న్ అంటే వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి. వెస్టర్న్ ఇస్తున్నాను ఇండియన్ అండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్లోకి వచ్చాను. బెడ్రూమ్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా నమ్మకం ఇచ్చారండి వీళ్ళు. ఇక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్ట్. దీంట్లో కూడా లోరో ఫుడ్ ఇచ్చారు. దీంట్లో కూడా ఇది మనకి ఇండియన్ బాత్రూమ్ వచ్చిందండి. మనకి సేమ్ కింద ఎలా ఇచ్చాడు అలాగే ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు. బాత్రూమ్లో చాలా పెద్దగా ఉంది. దీని ఆపోజిట్లో ఇంకొక బెడ్రూమ్ అంటే మనకి ఇది. దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నెంబర్ 1 ఇచ్చాడు వర్క్. ప్రతి ఒక్క వీడియో గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ. ఇది వచ్చేసి దీనికి కూడా అటాచ్ బాత్రూమ్. ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి మనకి. ఇది వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది. వెస్టర్న్ బాత్రూమ్ వస్తుంది మనకి. ఇది చాలా బాగుంది. చూడండి ఇది కాకుండా మనకి బెడ్రూమ్ సైజులో చాలా విశాలంగా ఇచ్చాడండి. దీంట్లో కూడా ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ ఇచ్చాడు పక్కన. దాంట్లో కూడా బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. దీంట్లో కూడా చూడండి మీకు ఇప్పుడు సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ ఎలా అయితే ఉందో ఫస్ట్ ఫ్లోర్ కూడా అలానే ఇచ్చాడండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పై నుంచి వ్యూ ఇద్దామండి, మీకు అర్థమైపోతుంది. మీకు FTPL బఫర్తో అయితే అలాంటి ఏం లేవండి. యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారమే కట్టాడు. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. టెరెస్ పైకి వెళ్తున్నాను చూడండి. టెరెస్ పైకి వచ్చానండి. టెరెస్ పై నుంచి చూడండి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి మనకి. మీకు FTPL బఫర్ జోన్ అలాంటి ఏం లేవండి. క్లియర్ టైటిల్ అంటే యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారమే కట్టాడు. ఇది వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 30 m రోడ్ ఫేసింగ్ అంటే లోపలికి వచ్చేసి 50 ఇచ్చాడు. G+1 పర్మిషన్ ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK కట్టాడు, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK కట్టాడు. యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారం FTPL బఫర్ జోన్ అలాంటి ఏం లేవండి మనకి. ప్రైస్ వచ్చేసి 1,65 lakhs చెప్తున్నాను అండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి.